హలో నేను మిస్ చేస్తున్నాం. కరోనా మళ్ళీ వస్తుంది, కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది గత 2 రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి న్యూస్. అయితే దీని వెనక పెద్ద మాఫియా ఉంది. మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి ప్రచారం అప్పుడప్పుడు సంవత్సరానికి ఓసారో 2 సార్లు ఇలాంటి న్యూస్ని ప్రొజెక్ట్ చేయటం, దాన్ని ఎలివేట్ చేయటం, వాళ్ళు ఇంజక్షన్లు అమ్ముకోవటం. ఇది దందా, మెడికల్ దందా. ఈ మెడికల్ దందాలో ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు. మనం కరోనా సమయంలో చూసాం. ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్లో అసలు ఎంత భయపించారని అంటే ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా, సంచరించడానికి కూడా భయపడిపోయారు. ఇక హాస్పిటల్ డబ్బులు పోసుకున్నాయి. అసలు విచిత్రమైన పరిణామం ఏంటంటే 1,20,00,000 నుంచి 1,50,00,000, 1,70,00,000 దాకా బిల్లు వేసినటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో. ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో మనందరం చూసాం. కరోనా అంటేనే కనీసం 5 లక్షల నుంచి 25 లక్షల యావరేజ్. కొంతమందికి బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకైతే 1 కోటి మినిమం అలా వసూలు చేశారు. ఇక కరోనా వేవ్ పోయిన తర్వాత, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత క్రమంగా హాస్పిటల్స్ యొక్క ఆదాయం పెరిగింది. కోట్ల రూపాయల ఆదాయం చూసినటువంటి హాస్పిటల్స్ యాజమాన్యాలు, మెడికల్ మాఫియా ఇప్పుడు పెద్ద లాభాలని చూడలేకపోతుంది. అందుకే మళ్ళీ ఏదో ఒక వేరియంట్ వస్తే బాగుండు, ఏదో ఒక వేరియంట్ వచ్చినట్టు క్రియేట్ చేసి ఆ ఇంజక్షన్లు అమ్ముకుంటే డబ్బులు మిగిల్చుకోవచ్చు, వ్యాపారాలు బాగా చేసుకోవచ్చు. ఇదే దందా, ఈ దందానే నడుస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్త వైరస్ వచ్చేస్తుంది, కేసులు పెరుగుతున్నాయి. దీని కారణంగా డెత్స్ ఎక్కువ ఉన్నాయి. అది కూడా చిన్నారుల మెదడులోకి వెళ్తుంది. ఆ వైరస్ కొత్త వేరియంట్ వచ్చింది, కొత్త వేరియంట్ ప్రమాదకరం అని చెప్పి చెప్తున్నారు. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుందని. భారతదేశం కూడా వచ్చింది. భారతదేశంలో కూడా గత 2 రోజుల నుంచి కేసులు పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ పరిణామం ఏంటంటే, ఇంతకుముందు WHO కొన్ని ఆదేశాలను జారీ చేసేది. ఆదేశాలు, ఆ మార్గదర్శకాల ప్రకారం ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలకి, ఆ రాష్ట్రాల జిల్లాలకి ఇట్లా మొత్తానికి ప్రజలకు చేరవేసేది. కానీ ఇప్పుడు WHOని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు WHOకి ఏమీ తెలియదు అన్నట్టుగా ట్రంప్, అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. WHO లేదు, WTO లేదు, ఇవేమీ లేదు, ప్రపంచ బ్యాంకు లేదు, ఏమీ లేవు. అమెరికా ఇప్పుడు ఏటితోటి సంబంధం పెట్టుకోవట్లా. అసలు WHOకి ఇవ్వాల్సినటువంటి ఫండింగ్ కూడా ఇవ్వట్లా. దాంతో అది రన్ కావడమే కష్టంగా ఉంది. కాబట్టి ఇంతకు ముందులాగా WHO ఆర్డర్స్ అని చెప్పి భయానక వాతావరణాన్ని సృష్టించేటువంటి అవకాశం ఇప్పుడు లేదు. 1. 2, ఇప్పుడు ఏంటంటే అమెరికాలో ఏదో కొత్త వ్యాక్సిన్ తయారు చేశారు. ఆ వ్యాక్సిన్ వేసుకుంటే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వేరియంట్ని అదుపులో పెట్టచ్చు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు అమెరికా వాళ్ళు. ఎందుకు? గతంలో మీరు కరోనా టైంలో వేసుకున్నటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాక్సిన్స్ యొక్క ప్రభావం సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. హార్ట్ అటాక్ వస్తుంది, కండరాల నొప్పులు వస్తున్నాయి, కళ్ళు నొప్పులు వస్తున్నాయి, శ్వాసకోశ వ్యాధుల నొప్పులు వస్తున్నాయి, ఇలా రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. అది ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయే కొద్దీ మీకు ఈ జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునేదానికి మళ్ళీ కొత్త ఇంజక్షన్ తయారు చేసామని చెప్పి అమెరికా కంపెనీలు మొదలుపెట్టాయి ప్రచారాన్ని. ఆ ఇంజక్షన్ వేసుకోండి, ఇప్పుడు మళ్ళీ పోయినటువంటి ఇమ్యూనిటీ మొత్తం వచ్చేస్తుంది, కొత్త వేరియంట్ నుంచి బయటపడచ్చు అని చెప్పి చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంది? అమెరికాలో ఏదో ఒక ఇంజక్షన్లు తయారు చేశారు 2. ఆ ఇంజక్షన్లని ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవాలి. అందుకు ఇప్పుడు ఈ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు. గత 2 రోజుల నుంచి సింగపూర్లో ఇదైంది, ఆస్ట్రేలియాలో పెరుగుతున్నాయి, ఇట్లా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అవి కూడా ఇండియాలోకి వచ్చినాయి. ఇండియాలో చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి చెప్తున్నారు. గతంలో మాదిరిగా ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. మెడికల్ మాఫియా అనేది అర్థమైపోయింది అందరికీ. ఎవరో నమ్మే పరిస్థితిలో లేదు. అందులో అమెరికా ఇంజక్షను లేదంటే అమెరికా మందులు అని అంటే అసలు నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళ దేశం పేదరిక దేశంలో ఏ విధంగా ఉందో ఆ పరిస్థితి ఉంది అక్కడ. సో కాబట్టి అక్కడ తయారు చేసిన మందులు కానీ, అక్కడ తయారు చేసిన రక్షణ ఉత్పత్తులు కానీ, వేటిని నమ్మేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. వాటిని నమ్మి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా భారతదేశంలో లేదు. సో ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రకరకాల
న్యూస్ ఛానల్స్లో, తర్వాత వెబ్సైట్స్లో ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అవుతుంది న్యూస్. ఇక దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ స్వల్పంగా పుంజుకోవడం ఆందోళన కలిగిస్తుంది. మే 19 నుండి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైనటువంటి ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశ్చితంగా దృష్టి సారించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ విజృంభణకు LF7, SB1.8 ఇవి కొత్త వేరియంట్లు అనే కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు తేల్చారు. LF7, SB1.8 అంట. ఇవి కరోనా కొత్త వేరియంట్లని నిపుణులు తేల్చారు. ఈ రెండు వేరియంట్లు కూడా JN1 అనే మరో కొత్త వేరియంట్ నుంచి ఉద్భవించినవే కావడం గమనార్హం. సో దీని నుంచి అవి రెండు పుట్టాయట. ఏంటి అసలు ఈ JN1 అంటే వేరియంట్ అంటే ఒమిక్రాన్ BA 2.86 వేరియంట్ నుంచి JN1 వేరియంట్ పుట్టుకొచ్చింది. దీన్ని తొలిసారిగా 2023 ఆగస్టు నెలలో గుర్తించారు. గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే 1-2 అదనపు జన్యు ఉత్పరివర్తనాల అంటే మ్యూటేషన్లు కారణంగా ఈ వేరియంట్కు వేగంగా వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని సులభంగా ఛేదించే ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది. BA 2.86 వేరియంట్తో పోల్చినప్పుడు JN1లో ఒక మ్యూటేషన్ అదనంగా ఉంది. ఈ మార్పు వేరియంట్లోని స్పెక్ ప్రోటీన్లలో స్వల్ప మార్పులకు కారణమవుతుంది. ఫలితంగా ఇది రోగ నిరోధక శక్తి కంచెను దాటుకొని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది అని ఏల్ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు. అదే అమెరికా వాళ్ళే ఇలాంటివి చెప్పేది, ఎందుకంటే వాళ్ళు ఇంజక్షన్లు అమ్ముకోవాలి. JN1 వేరియంట్ సోకిన వారికి ఉండే లక్షణాలు. JN1 వేరియంట్ సోకిన వారిలో సాధారణంగా పొడి దగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, తీవ్రమైన అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ వేరియంట్ బారిన పడిన కొందరిలో డయేరియా కూడా ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటారు. అయితే ప్రస్తుతం భారత్లో పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడైన వివరాల ప్రకారం నమోదవుతున్నటువంటి కేసుల్లో వ్యాధి లక్షణాలు చాలా వరకు ఒక మోస్తరుగా ఉన్నాయి. బాధితులు ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత లేదని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు తెలియజేశారు. సో ఇది అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇంజక్షన్లు తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ కంపెనీలు వాళ్ళ ఇంజక్షన్లు అమ్ముడు పోనప్పుడల్లా ఏదో ఒక వైరస్ చైనా నుంచి వస్తుందని చెప్తారు. ఆ చైనా నుంచి వచ్చేటువంటి వైరస్ ఇది కొత్త వేరియంటు. ఈ కొత్త వేరియంటు రకరకాలుగా పనిచేస్తుంది, ఇమ్యునేషన్ దెబ్బతీస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. జనరల్గా సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు కూడా హెడేక్ వస్తుంది, జ్వరం వస్తుంది, తర్వాత ముక్కు దిబ్బడు వస్తుంది, జలుబు వస్తుంది, తర్వాత గొంతు నొప్పి వస్తుంది. ఇవన్నీ సాధారణంగా వచ్చేవి, ప్రతి సంవత్సరం సీజన్ మారినప్పుడల్లా వచ్చేవి. దాన్నే రకరకాలుగా ప్రచారం చేసేసి దాన్నే కరోనా కింద మార్చేసి వాళ్ళ ఇంజక్షన్లని అమ్ముకోవడానికి ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతారు. ప్రభుత్వం ఒక ఇండెంట్ ఇస్తుంది అనమాట, పెద్ద ఎత్తున బల్క్గా ఆర్డర్ ఇస్తుంది, తీసుకొచ్చి డంప్ చేస్తారు. ఇక్కడ డంప్ చేసి వాడినట్టు రికార్డులో రాస్తారు. ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియా, ప్రజల సొమ్ముని ఈ రూపంలో కొల్లగొట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం. సో కరోనా లేదు, ఇప్పుడు కరోనా కేసులు అంటే ఎవరు భయపడేది లేదు, కరోనా వచ్చిందన్నా కూడా భయపడే పరిస్థితి లేదు. కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఎగుమతులు అంటే వాళ్ళు దిగుమతి చేసేటువంటి వాటిని కొనుగోలు చేసి ప్రజల సొమ్ముని కాజేయటానికి తప్పితే మరొక మార్గం లేకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.